అనుకోని పరిస్థితుల్లో కొంతకాలంగా తెరమరుగై చనిపోయాడని రూమర్స్ వచ్చిన ఫేమస్ కమెడియన్ వేణుమాధవ్ ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్లో గెస్ట్గా వచ్చారు. అసలు ఇంత లాంగ్ గ్యాప్ రావడానికి గల కారణాలు వివరిస్తూనే ఎన్టీఆర్తో తన అనుబంధం గుర్తు చేసుకున్నారు. జన్మభూమిలో మిమిక్రీ ప్రోగ్రాం చేసి చంద్రబాబుని ఇంప్రెస్ చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో టెలిఫోన్ ఆపరేటర్గా చేరారు. ఒకసారి ఎన్టీఆర్ గారింట్లో నైట్ డ్యూటీ పడడంతో క్యాజువల్గా లైట్ ఆన్ చేసి వదిలేశారు. దాంతో ఎన్టీఆర్ వేణుమాధవ్కి క్లాస్ పీకారట. తిట్టారని ఫీల్ అవుతూ కూర్చున్నాడట. అరగంట తరువాత లోపలికి పిలిచిన అన్నగారు తింటున్న దోశలో సగం ఇచ్చి తినమన్నారట. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయొద్దని స్మూత్గా చెప్పారట. ఇలా ఎన్టీఆర్ గురించి చంద్రబాబు గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు వేణుమాధవ్. అలాగే అన్నగారు నువ్వేనా రాత్రి డ్యూటీలో ఉందని, ఆ లైట్ ఎందుకు వెలుగుతుంది అన్నట్టు. నైట్ 3 గంటలకు లేచినప్పుడు లైట్ వేస్తాం కదా సార్, ఆ లైట్ వెలుగుతుంది. యూనిట్కి ఎంతో తెలుసా, దీనికి ఎంతో తెలుసా. ఈ రకంగా నువ్వు అప్పటి నుంచి ఇప్పటివరకు లైట్ వేసిన అంటే 7 o'clock వరకు లైట్ వేసిన అంటే ఎన్ని యూనిట్స్ వస్తుంది, ఎంత కాలిపోద్ది, ఏమైద్ది, బుద్ధి లేదు అని బాగా తిట్టి ఒక దెబ్బేసి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయి చాలా ఫీల్ అయినా. ఎందుకే ఆయన మూడ్ ఆఫ్ చేసిన అని అందరు పిఎస్లు అందరూ నన్ను తిట్టాడు. అర్ధగంట తర్వాత పెద్ద అని పిలుస్తున్నాను. ఇక నన్ను ఇవాళ ఉతుకులే ఉంది నాకు అనుకున్నాను. పెద్ద అని పిలుస్తున్నట్లు ఎవరికి వెళ్ళినా ఆయన దోశ తింటూ ఇంకొకసారి అలా తప్పు చేయకూడదు అలాగే అన్నగారు అన్న. ఆ సగం దోశ తీసి నాకు పెట్టిండు. ఆ దోశ తిని చాలా అన్నగారు ఇంకా తింటారా అన్నాడు. వద్దొద్దు అన్నగారు, అసలు దెబ్బలు కొడతారేమో అనుకుంటే దోశ పెట్టి పంపించిండు ఆయన. అలాగే మళ్ళీ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్న వేణుమాధవ్ తన గురించి, ఇండస్ట్రీ గురించి ఎన్నెన్నో హిడెన్ ఫ్యాక్ట్స్ రివీల్ చేశాడు. సో వాటన్నింటిని గురించి తెలుసుకోవాలంటే డోంట్ మిస్ టు వాచ్ ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ వేణుమాధవ్ ఎపిసోడ్. మీడియాకి ఎందుకు కనబడట్లేదు? ఊరికే ఎందుకు మీడియా దగ్గర రావాలి సార్? ఇంటర్వ్యూస్ దేనికి ఇవ్వాలి, ఏమని ఇవ్వాలి? నేను సోది సొల్లు చెప్పకుండా ఉండడం కోసం నేను మీడియా ముందుకు రానివ్వ. నిమ్స్లో చికిత్స పొందుతూ వేణుమాధవ్ మృతి. ఇంకా సోషల్ మీడియాలో అయితే ఇక అసలు పాపం అంత్యక్రియలు కూడా అయిపోయినాయి. ఆ టైంలో ఇచ్చారు. అదే అలా చెప్పుకుంటూ పోకపోతే వాళ్ళు రాసి ఆపుతారు కదా అని నేను అంటున్నాను. ఎందుకు చెప్తాం, చెప్పాల్సిన అవసరమే వచ్చింది. ఇంతకేంటి వేణుమాధవ్కి ఏమైంది? మరి వేణుమాధవ్కి ఏమైందా?